వచ్చే 10 ఏళ్ళు సీఎం ఎవరు? తెలంగాణలో మాటల యుద్ధం. మంచిగా బైట్స్ ఉన్నాయి. అంటే కేసీఆర్ గారు స్పీడ్గా ముఖ్యమంత్రి అయిపోతామన్నారు. నువ్వు ఎక్కడ 5 ఏళ్ళు పూర్తిగా ఎట్ అవుతారండి? మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు స్పీడ్గా కాదు 10 ఏళ్ళు వెయిట్ చేయండి, 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పి వారు చెప్పారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి కేసీఆర్ గారిది, రేవంత్ రెడ్డి గారిది. ఓడొచ్చు వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా? పదేళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా, మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిడ్డ ఎట్లొస్తావు? ఉంటా నేనే కదా, ఏడుకోతా, ఈయనే ఉంటా నీ సంగతి. హరీష్ రావు గారు కూడా ఉంటారు. హరీష్ రావు గారు రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు చేశారు. రైట్. అంటే బాగా స్పైసీ. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్, ఓకే రైట్. అది వారి మధ్య నడిచేటువంటి పంచాయతీ ఏంటంటే, ఎందుకనో కేసీఆర్ గారు కూడా వేగం పెంచారు, స్పీడ్ పెంచారు. అంటే జనరల్గా ప్రభుత్వం వచ్చి 2 నెలలే, 2 నెలల్లోనే ఆయన అంత వేగాన్ని ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సరే, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. కొంత స్పేస్ ఇచ్చే ఉద్దేశంలో లేకపోవటానికి పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పార్లమెంట్ ఎన్నికల ముందు వాళ్ళ ఎక్కువ స్థానాలు గెలవడం అనేటువంటిది వారి లక్ష్యం. మరి అది ఎలా ఇది చేయాలి? మరి కేసీఆర్ గారు ఒక మాట అంటే రేవంత్ రెడ్డి గారు 2 మాటలు అంటారు. ఆయన తగ్గేదే లేదు, ఆయన తగ్గడు. ఈయన అనేటువంటి మాటలు కరెక్ట్గా యాప్ట్గా ఆ కౌంటర్కి దాన్ని కరెక్ట్గా యాప్ట్ దించుతాడు. ఎట్టుంటావు బిడ్డ, రా బిడ్డ. సుధాకర్ ఏంటి మొత్తానికి డబుల్ స్పీడ్తో, జెట్ స్పీడ్తో వచ్చేస్తానంటున్నారు. ఎలా వస్తారు కేసీఆర్ గారు జెట్ స్పీడ్తో? 5 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా. మరి జెట్ స్పీడ్తో రావటానికి ఎట్లా కుదిరిద్ది? మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పేసి ఆయనే చెప్పేస్తున్నారు. ఏంటి ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ స్పీచ్ ఉపయోగపడుతుంది. ఒక రకంగా పార్టీ అనేది ఇప్పుడు ఆత్మరక్షణ ధోరణిలో లేదు, పార్టీ అనేది దూసుకుపోతుంది, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడుతుందని బీఆర్ఎస్ శ్రేణులో ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం, లేకుంటే వారిలో మనోధైర్యాన్ని నింపడం కోసం కేసీఆర్ అలా మాట్లాడుతూ ఉండవచ్చు సార్. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఒకవైపు మంత్రులందరూ అటాక్ చేస్తున్నా కూడా హరీష్ రావు, కేటీఆర్ ఎక్కడ తగ్గట్లేరు. వారు కూడా అధికార పార్టీ పైన చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు, తీవ్రంగానే వారు స్పందిస్తున్నారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చాలా గొప్ప కాన్ఫిడెన్స్గా వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎంలు ఉన్నారు, అనేక మంది సీనియర్లు ఉన్నారు. ఉన్నప్పటికీ మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, అదేవిధంగా 20 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందంటే ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రకంగా సమర్థించినట్టుగానే మాట్లాడారు. 10 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి, మరో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారంటూ ఆయన కూడా ఎందుకో రేవంత్ రెడ్డిని గట్టిగా సమర్థిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్థించడం, మిగతా మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ, లేకుంటే మిగతా సీనియర్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డిని ఈ మధ్య ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆయనకు అండదండగా ఉంటున్నారు రేవంత్ రెడ్డికి. దీంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆయన మాట్లాడగలుగుతున్నారు, ఫైట్ చేయగలుగుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్నాయి, మరొక వైపు పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. రేపు బొంతురామన్ మాజీ మేయర్, ఆయన కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ పటాన్ చెరువుకు సంబంధించిన నాయకుడు నీలం ముదిరాజ్ ఆయన జాయిన్ అయ్యారు. చాలా మంది కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్ వీరందరూ జాయిన్ అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉండబోతున్నాయని చూడాల్సి ఉంటుంది సార్. అదే రకంగా మీరు చెప్పిన ఒక మాట
సార్. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నేను ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ ప్రాజెక్టును పునర్నిర్మించి మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది సార్. ఒకవేళ హరీష్ రావు ఈ మాటలు ఎందుకు అన్నారు అనేది చూడాల్సి ఉంటుంది. మేడిగడ్డ ప్రాజెక్టు అనేది, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది పూర్తిగా నిరుపయోగం, ఈ ప్రాజెక్టు పనికిరాదు అంటూ ఈ ప్రభుత్వం వాదిస్తున్న ఈ తరుణంలో ఏదో 2-3 పిల్లర్లు కుంగిపోయి ఆ పిల్లర్ని పునర్నిర్మించి వెంటనే నీటిని ఇవ్వవచ్చు, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ కేసీఆర్ మాట్లాడారు. ఈ హరీష్ రావు అయితే ఏకంగా నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే దాన్ని పునర్నిర్మించి నేను నీటిని ఇస్తా అంటున్నాడు. ఇలా ఒకరిని మించి ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, అటు బహిరంగ సభలు లేకుంటే సమావేశాల్లో వ్యాఖ్యలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అసెంబ్లీలోనైతే ఒక డి అంటే డి అనే స్థాయిలో ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నింటికీ కారణం మనం పార్లమెంట్ ఎన్నికలను చూడాల్సి ఉంటుంది సార్. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ సమస్య ఇది. పార్లమెంట్ ఎన్నికల్లో గనక ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయనట్లయితే బీఆర్ఎస్ చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ మీద ఇప్పుడున్న నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఇతర ఎమ్మెల్సీలు కానీ ఇతర నాయకులకు అందరికీ కూడా ఒక నమ్మకం పోతుంది. అపనమ్మకంలో పోయి వారంతా పార్టీ మారే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళంతా బీజేపీలోకి పోయే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్కు జీవన్ మరణ సమస్య. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి రేవంత్ రెడ్డికి ఇది ఒక సవాల్. ఇది ఒకవేళ 8వ 10వ పార్లమెంటు స్థానాలు గెలిస్తే ఆయన మరింత సుస్థిరమైన నాయకుడిగా నిలబడి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా అందించగలుగుతాడు. ఇది వీరిద్దరికి సంబంధించిన విషయం. బీజేపీకి వచ్చేసరికి బీజేపీ అనేది దేశవ్యాప్తంగా ఒక గాలి ఉంది, మోడీ మానియా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా గతంలో వాళ్ళు 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు, ఈసారి 7, 8 అంటున్నారు. వారు గెలవాలని వారు తాపత్రయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. ఎటొచ్చి బీఆర్ఎస్కే ఇది ఒక జీవన్మరణ సమస్య. బీఆర్ఎస్ఏ ఎదురుగాలి ఉంది, వారు ఎదురీదుతున్నారు. ఈ ఎదురీత అనేది ఎంతవరకు వస్తుంది, ఆ పార్టీలో అంతర్గతంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. బీజేపీతో కలిసిపోవాలి, కలిసిపోతే పార్టీ బతుకుతుంది, కలిసిపోవాల్సిందే అంటూ కేసీఆర్ మీద ఒత్తిడి వేస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్ అంటున్నారు. అందుకు కేసీఆర్ కూడా అంగీకరించి ఇప్పుడు బాల్ అనేది బీజేపీ కోర్టులో ఉంది. బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ని హక్కున చేర్చుకుంటే బీఆర్ఎస్ అనేది బతికి బట్టగడుతుంది, లేదంటే ఆ పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.